త్వరలో మీడియా ముందుకొస్తాము. ఈరోజు చూసారు దాదాపు చాలామంది వచ్చారు మాకు సపోర్ట్‌గా. ఎన్నో సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం. అధికారంలో లేనప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా మీద ఎన్నో కక్షపూరిత కేసులు పెట్టింది. దాదాపు 17 కేసులు పెట్టారు. అప్పుడు పోరాడాం, ఇప్పుడు పోరాడుతున్నాం. ఎక్కడ వెనుకంజ అయితే వేయట్లేదు. ఖచ్చితంగా ఒకటైతే చెప్తున్నాను, తొందరలో వినుత ఆల్రెడీ బ్యాక్ వచ్చాను, తొందరలో చూస్తారు ఏం జరుగుతున్నది. ప్రెస్ మీట్లో అన్ని నిజాలు మీకు బయట వస్తాయి. ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు తెలిసింది, ప్రెస్ మీట్లో ఇంకా చాలా తెలుస్తుంది. తొందరలో మీకు వినుత ఏంటో జనసేన మీకు చూశారు, కళ్యాణ్ గారు ఉన్నారు, తొందరలో ఆయన కూడా కలవబోతున్నాం. నిజాలు ఆయనకి ఇంకా క్లారిటీగా చెప్పబోతున్నాం. ఇంతవరకు ఆయనకు తెలియదు అనుకుంటున్నాం. సో తొందరలో మేము ఎలా ఏంటో చూపిస్తాం. థ్యాంక్ యూ. ఎందుకంటే కాళహస్తిలో జనసేన పార్టీలో మీరు వచ్చిన తర్వాత మీకు అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా హక్కును చేర్చుకొని మీకు ఒక భరోసా కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. మీ పట్ల అభిమానం కూడా చాటుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఆయన ఇవన్నీ అర్థం చేసుకుని మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు మీరు చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది భావించాలి? ఒక్క వీడియో మీరు ముందు చూసుంటే, నేను మీకు చెప్పాలంటే నా గురించి, నేను రాజకీయాల్లోకి మా హస్బెండ్ అండి యాక్చువల్గా వచ్చింది. నేను అసలు నాకు వద్దు అని చెప్పాను కళ్యాణ్ గారికి. కళ్యాణ్ గారు బలవంతంగా మహిళలు ఉండాలని చెప్పి కళ్యాణ్ గారు నిలబెట్టారండి. ఆయన అనుకుంటే నిలబడిన వ్యక్తిని నేను. ఆయన తరువాత కూడా ఎన్నోసార్లు మా పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద చెప్పారు, ఆడబిడ్డ మా వినుత కోట మీద దాడి చేస్తారా అని చెప్పి ఆయన కొన్ని మాట్లాడారు. మీరు చూసుంటారు. ఎన్నోసార్లు చాలాసార్లు సపోర్ట్ చేశారు. మీరు చూసారు, కార్యకర్త మీద దాడి జరిగితేనే చాలాసార్లు నా మీద జరిగింది కాబట్టి ఆయన ఇక్కడికి రావడం జరిగింది శ్రీకాళహస్తికి. సో కళ్యాణ్ గారు ఎప్పుడు కార్యకర్తల్ని, నాయకుల్ని, వీర మహిళల్ని వదులుకోరండి. నేను చెప్తున్నాను కదా మళ్ళీ మీకు, కళ్యాణ్ గారి ఇంతవరకు మాకేం జరిగిందని క్లారిటీగా కళ్యాణ్ గారికి చెప్పలేదు అనుకుంటాను. ఇప్పుడు కూడా అదే భావిస్తున్నాను. ఖచ్చితంగా కలవబోతున్నాం, కళ్యాణ్ గారితో మాట్లాడబోతున్నాం. తొందరలో అందరికీ తెలియజేస్తాం. ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజేస్తాం. నేను మా హస్బెండ్ ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కటి తెలియజేస్తాం. ఈ ప్రెస్ మీట్లో కీలకమైనటువంటి ఏదన్నా ఒక విషయం ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది ప్రెస్ మీట్? తొందరలో మీరు అందరూ వింటారు, తొందరలో అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ. 5 నెలల తర్వాత ఇవాళ మిమ్మల్ని కలిసేదానికి మీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు వచ్చారు. ఎలా రెస్పాండ్ ఉందండి వాళ్ళ దగ్గర నుంచి మీకు మాట్లాడుతుంది? యాజ్ యూజువల్ అండి, వినుత చంద్రబాబు జనసేన పార్టీని అంటే మేము ఒక 7 years బ్యాక్ అంటే గ్రామాల్లో తిరిగి మేము ప్రతి ఒక్కరిని, మా హస్బెండ్, నేను చెప్పాను కదండి, తిరిగి తీసుకొచ్చిన పార్టీ అండి ఇది. చాలా కష్టపడ్డామండి.